పెద్ది. ఈ ఏరియాలో ఏమైనా దేవుడి పేరా? అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను. మీరు కూకున్న రాయి పేరు కూడా పెద్దినే సారు. ఎర్రుపుకునా నేను మా పెద్ది కూడా 6 కొడితే బంతి ఎక్కడ పడ్డాదన్నాడు గుర్తుకెట్టుకున్నాము. ఏం చేద్దామంటావు మరి? సారు ఆడు కొట్టింది ఈ గ్రౌండ్ నుంచి కాదు. అవునా? నిజమా? ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ ఆ గ్రౌండ్ అసంభవ్ అసంభవ్ బెచ్చోద సంభవ్ 3 గ్రౌండ్లు అవతల నుంచి కొట్టినాడు సారు. ఇదేం కర్మరా దేవుడా. అదే రాంబుజ్ అన్న, రాయల్ ఎన్ఫీల్డ్ పేరు మార్చేసినావు రాంబుజ్ ఎన్ఫీల్డ్ అని. కొనక ముందే ఆడి పేరు, కొనేసినాక మన పేరు. బాగానే ఎక్స్ట్రా తింటున్నారా? ఇండియా తరపున ఆడేవారా? నో, అనకాపల్లి టీంలో 14th ప్లేయర్ అమ్మా. నాన్నకి ఎంత టాలెంట్ ఉన్నా రాజకీయం వల్ల ఎదగలేకపోయారు. అందుకే అంత పొట్టిగా ఉన్నారు. తొక్కేశారమ్మా. లోకల్ పాలిటిక్స్. ఈ జన్మకి చాలు, నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు? మేము వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఇట్టాడు కదా అవుద్దని అన్నిసార్లు అడిగారు, ఎక్కడికి వెళ్తున్నాం అని. మీకు అసలు ఏం రైట్స్ ఉన్నాయండి మమ్మల్ని ఇడికి తీసుకొచ్చి చంపడానికి? ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడలేదురా. తొక్కలని కబుర్లో చెప్పకు నాకు. అనే ఎవరిది? అయ్యయ్యో ఆడ పుట్టిన మీకు ఇలాంటి మాటలు కరెక్ట్ కాదమ్మా. అరే ఓ పని చేయి, అయితే నువ్వు దెంగి గట్టి ముట్టారా? ముట్టేయాలా అంతే? అమ్మాయి అయ్యి బాబోయ్, ఆపే బాబోయ్. పెళ్ళాడతానంటే దీన్ని బాబు ఒప్పుకుంటాడా? పేమెత్తానంటే ఈ పిల్ల ఒప్పుకుంటుందా? నాకు అర్థం కాలేదు సార్. అందుకనే ఓ పాలి ముట్టాలరా. అలా కాదురా ఎరుపు కూడా. ఓరే ఒళ్ళు ఏడి తీసేసినది. ఓయ్య బోరేసేమి. నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇప్పుడు తగినదా ఏడే? లేదురా, ఇంకో బోర్ కూడా. ఇదేందా ఇది నేను చూడలే. ఇప్పుడు తగినదా ఏడే? తగ్గిపోయినది లేదే. ఏడి ఇంకా తగినదా ఏడే? అరే ఏంట్రా ఇది? ఓ రేట్ చేస్తాను ఇక్కడ. ఏడు తగ్గించుకుంటున్నాము అంటే ఎస్. చాలా పాపం రా. నిజం మాస్టర్, రే ప్రామిస్ చెప్తున్నా, వచ్చాడు. చాలా పాపం రా. నేను ఎరుపుకుని ఒక్క ఛాన్స్ రా, ఒకే ఒక్క ఛాన్స్.